జీవోతో ముందుగానే వర్షపాతం అంచనా వేసేస్తాం. నవంబర్ కల్లా డేటా లేక్ పూర్తి. రాష్ట్రంలో డ్రోన్ సేవలు విస్తృతం చేయాలి. నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 ప్రభుత్వ సేవలు. సీఎం చంద్రబాబు వెల్లడి. అవే 2.0 వెర్షన్తో ముందే వర్షపాతాన్ని అంచనా వేసేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సోమవారం సచివాలయం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని సీఎం సందర్శించారు. ఆర్టీజీఎస్లోని అవే 2.0 వెర్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ విధానం ద్వారా నదుల్లోకి ఏ సమయంలో ఎంత వర్షపు నీరు వస్తుంది, కురిసిన వర్షం భూమిలోకి ఎంత ఇంగుతోంది, వర్షపు నీటి సమర్థ వినియోగంపై రియల్ టైం లెక్కలు వస్తాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి మద్యం కాదు విషం అమ్మారు అంటూ ప్రాణాలు తోడేశారు. జనం ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటం. జేబులో డబ్బులే కాదు ఒంట్లో రక్తమాంసాలను పీల్చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం పేరుతో మెల్లగా ప్రాణాలు తోడేసి విషయాన్ని విక్రయించారు. ఒకవైపు మాయిదారి బట్ట నొక్కుతూ మరోవైపు కిడ్నీ కాలేయాలను గుల్ల చేశారు. సరిగా శుద్ధి చేయని నాసిరకం మందును అంటగట్టి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడారు. డబ్బు కోసం ఇంత నీచానికి ఒడిగట్టాలా, ముడుపుల కక్కుర్తికి బలహీనలు బలి చేయాలా. జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్లో ఆర్థిక నేరం ఒక్కటే కనిపిస్తోంది. ఆ లెక్కలు సిడిత విధిస్తోంది. మరి 100 కుటుంబాల కన్నీళ్లకు జవాబు చెప్పేది ఎవరు? నాసిరకం మద్యానికి అవయవాలు దెబ్బతిని జీవోత్సవాలుగా బతుకుతున్న వాళ్ళకి దిక్కెవరు? ఇది కేవలం ఒక స్కామ్ కాదు, మానవ విషాదాన్ని సృష్టించిన మహానేరం. జగన్ హయాంలో మద్యం అనే విషానికి బలైపోయిన కుటుంబాలు ఎన్నో. అవయవాలు దెబ్బతిని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారెందరో. మనసులు కదిలించే బండరాలను సైతం కరిగించే వారి విషాద గాథలపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం అంటూ ఇప్పుడు అది కాస్త తుస్సుమంది లిక్కర్ కుంభకోణం. దాంతో ఇప్పుడు దాన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్లోకి తీసుకొచ్చారు. భర్త కొడుకును కోల్పోయా, ఒక ఆయనకి పేగులు కాలిపోయినాయి, ఇంకొక ఆయనకి సగం మంది మద్యం బాధితులే అన్నటువంటి డాక్టర్ గారి స్టేట్మెంట్. ఇంతకీ అప్పుడు మద్యం తాగితే అలాంటి రోగాలు వస్తాయి, మద్యం తాగితే రోగాలు రాక ఆరోగ్యం వస్తుందా ఎక్కడన్నా? ఇప్పుడు మద్యం తాగుతుంటే ఏమన్నా హెల్త్ డ్రింక్ లాగా ఎగిరి గొంతులేస్తారా? బూస్ట్ తాగినట్టు, హార్లిక్స్ తాగినట్టు. సిగ్గు శరం లేని నీచ జర్నలిజానికి ఇది సజీవ సాక్ష్యం. మద్యం అనేదే నీచం, మద్యం అనేదే రాక్షసత్వం, మద్యం అనేదే విషం, స్లో పాయిజన్. ఆ స్లో పాయిజన్ని ఎక్కిస్తూ బాబు టైంలో తాగితే అద్భుతము, హెల్త్ డ్రింకు, జగన్ టైంలో తాగితేనే నాశనం అయ్యారని చెప్పేటటువంటి నీచ జర్నలిజం అనేటటువంటిది అన్నం తినేవాడు రాయలేరేమో, అశుద్ధం తింటూ రాయగలుగుతున్నారేమో ఆలోచించుకోవాల్సింది. లేకపోతే